ఈ పరాభవనామ సంవత్సర వైశాఖ మాసం అనగా మే నెలలో వీళ్ళకి కన్య రాశి గల వాళ్ళు, ఈ కన్య రాశి గల వాళ్ళకి చిత్తా నక్షత్రం, హస్తా నక్షత్రం, తర్వాత ఉత్తరా నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు 1, 2, 3 పాదాలు. హస్తా నక్షత్రంలో 1, 2, 4వ పాదం, ఉత్తరా నక్షత్రంలో 1, 2, 3వ పాదం, హస్తా నక్షత్రంలో 1, 2 పాదం. ఈ పాదము, ఈ ఒక నక్షత్ర బలము కన్యా రాశి గల వాళ్ళకి బలంగా చేకూరుకునే ఒక సమాధానములు కంపల్సరిగా వీళ్ళకి ఎదురుపడుతుంటాయి. కొంతమంది మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మనం చేసే ఒక ఉద్యోగ వృత్తిలో ఉండే ఒక ఆఫీసర్స్ కావచ్చు, మనం చేసే పని చోట కావచ్చు, ఎక్కువగా వీళ్ళకి ఎదురు దెబ్బలు తగిలించేలాగా వాళ్ళ చేతిలో ఉన్న వేరును వాళ్ళ కంట్లో పొడిచేలాగా చేస్తుంటారు కొంతమంది. దాన్ని గమనించుకోవాలి ఎక్కువగా ఈ రాశి గల వాళ్ళలో ఉన్న ప్రభావం. ఇకపోతే వీళ్ళకి ఈ రాశి వారు కళ్యాణ బలం కావచ్చు, ఉద్యోగ బలం కావచ్చు, లేకుంటే ఒక బిజినెస్ పరంగా కావచ్చు, చేయాలనుకొని ఒక స్థానాన్ని వదిలిపెట్టి ఇంకో స్థానానికి చేరుకోవాలి అనుకునే ఒక సంకల్ప బలం గల వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకి ఏమిటంటే ముఖ్యంగా జాబు దొరకాలి, పని చేయాలి, ఆ ఫలితానికి తగ్గ ఫలితాన్ని పొందాలి, ఆ ఫలితము కుటుంబంలో ఇవ్వాలనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ కన్య రాశి గల వాళ్ళు. కానీ దాంట్లో చెడు వస్తుందా మంచి వస్తుందా అనేది గ్రహించే తక్కువ వీళ్ళు. అయితే ఇందులో నవగ్రహాలు చెడు గ్రహాలు రెండూ చేరుకుంటాయి ఈ కన్య రాశి గల వాళ్ళకి. నవగ్రహాల్లో సాధించే ఒక గ్రహస్థితులను బట్టి నవగ్రహాలకి చుట్టుకొని తిరిగితే 9 ప్రదర్శనలు పోతుందని ఒక నమ్మకం. అదే చెడు గ్రహాలు సంభవించిన వాళ్ళకి దాని ఫలితాలను పొందాలన్నా కూడా చాలా వరకు ఈ యొక్క గ్రహస్థితుల ప్రభావాలు ఎక్కువగా ఈ రాశి గల వాళ్ళకి, నక్షత్రం గల వాళ్ళకి పడుతుంటాయి. కునుకు లేకుండా చేస్తుంటాయి. కంటికి ప్రశాంతతగా మనశ్శాంతిగా ఏ పని చేయనివ్వు. మనం ఒకటి ఉంటే అనుకుంటే ఇంకోటి జరుగుతుంటుంది. డబ్బు సంపాదించాలనే ఆదుర్త తప్ప దాన్ని సంపాదించే ఒక సంకల్ప బలంలో అది కరెక్ట్ అయిన మార్గంలో పోతుందా లేదంటే వాళ్ళకి ఆ అనుగుణంగా తెలియదు. వారు ఏదైనా కానీ మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మనం సంపాదించుకోవాలి, మన కాలం మనం నిలబడాలనుకునే ఒక ఆలోచనలోనే ఉంటారు. కానీ వెనకొచ్చే ఎదురు దెబ్బలు మాత్రం గమనించారు. ముందు వచ్చే ఆలోచనల మాత్రానికి ఏదైనా సరే కానీ అని అనుకుంటారు. కంటి చూపు మెరుగా అంటే వాళ్ళకి ఎంత దూరం ఉన్నా కూడా చెడును గుర్తించే విధంగా కొన్ని ప్రభావాలు కొన్ని చూపిస్తుంటాయి. మంచిని ఎంత దూరం ఎత్తుకున్నా కూడా దొరక్కోకుండా పోయే ఒక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి కొన్ని సమస్యలు వీళ్ళ ద్వారానే కొన్ని వచ్చాయి కదా అని అనుకుంటే వీళ్ళ ద్వారాగా కొన్ని రావు, కొన్ని పక్కన వాళ్ళ ద్వారా వస్తుంటాయి సమస్యలు. కొన్ని కఠినమైన మార్గాలు తీసుకునే దానివల్ల కూడా కొన్ని వస్తుంటాయి. మౌనం వల్ల కూడా కొన్ని అంగీకారాలు దొరకవు. ఆదుర్తితో చేసే ఒక ప్రయత్నమైన ఫలితాలు కూడా వీళ్ళు పొందలేదు. చెడు మార్గాలకి ఎక్కువగా దారి తీస్తుంటాయి. మంచి మార్గాలు ఎత్తుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య కూడుకుంటుంది. మనశ్శాంతి ఉండదు. డబ్బు పరంగా నష్టము, ధనపరంగా నష్టము, తర్వాత సంతాన బలము, భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు వచ్చి ఈ రాశి గల వాళ్ళు ఏమి చేయాలో తెలియకోకుండా ఆఫీసులో కూడా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు, ఉద్యోగాలలో కూడా ఇబ్బంది పడుతుంటారు, పనికి పోయిన చోట కూడా కొన్ని మానసికమైన బాధలు కొన్ని కలుగుతుంటాయి. అదేవిధంగా బయటి వ్యక్తుల నుంచి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈ రాశి గల వాళ్ళకి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దానికి తగినట్టుగా మీకు పరిష్కారం అందిస్తాను. మంచి భవిష్యత్తు కూడా మీకు అందుకుంటారు. రేపు గ్రహస్థితుల నుంచి, చెడు గ్రహాల నుంచి, తర్వాత ఈ ఒక నవగ్రహాల నుంచి దాటి మీకు మంచి మార్గాన్ని కూడా మీకు అందించే ఒక భవిష్యత్తు కూడా అందిస్తాను. సర్వే జనా సుఖనో భవంతు, అష్టైశ్వర్యమనో సిద్ధి ప్రాప్తిరస్తు. ఓం శ్రీ మాత్రే నమః. పరాభనామ సంవత్సరం మే మాసం. భగవంతుడు ఈ చిత్తా నక్షత్రము, తర్వాత 1, 2 పాదాలు, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు కలిగిన రాశి బల సంకల్ప బలం తులారాశి. ఈ తులారాశి గల వాళ్ళు ఉక్కు లాంటి సమస్యనైనా సరే
దాన్ని మనం సాధించవచ్చు అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ధన సంకల్ప ఫలితాలు కూడా చాలా బాగుంటాయి. తర్వాత వీళ్ళకి కుటుంబంలో భార్యల వల్ల కావచ్చు, కోడళ్ళ వల్ల కావచ్చు, లేకుంటే కుటుంబంలో ఒక పెద్దరికంగా ఉన్నా కూడా వాటిని ఆ పేరుని చెడగొడతానికి కూడా కొంతమంది తయారవుతారు. అదేవిధంగా ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, పనుల పరంగా, కూలి పరంగా చేసుకుంటూ పోయే వాళ్ళకి కావచ్చు కూడా వీళ్ళ నుంచే ఈ ప్రభావాలు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. చివరిగా వీళ్ళకి ఏంట్రా అంటే ఒక ముద్రిక పడుతుంది. చెడు అనే ఒక మాట వీళ్ళకి సంభవించేలాగా ముద్రిక పడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు తట్టుకొని, ఎన్ని అవమానాలు తట్టుకొని, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలి కూడా వీళ్ళు ఒక స్థాయికి రావాలని ఒక పట్టుదలతో నిలబడి ఉంటే దాన్ని మూట మూట చేరుస్తూ, మాట మాట చేరుస్తూ వీళ్ళని దెబ్బతీయాలనుకునే వాళ్ళు కుటుంబంలోనే ఎక్కువగా ఉంటారు. తర్వాత చేసే ఉద్యోగాల వల్ల కావచ్చు, పనుల వల్ల కావచ్చు, బిజినెస్ వల్ల కావచ్చు, వాళ్ళ నుంచి కూడా వీళ్ళకి ఆ ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. కట్టి నిండా నిద్ర ఉండదు. మనం ఏది తినాలనుకున్నా కూడా సంతోషంగా తృప్తిగా తినలేము. అదేవిధంగా ఏ పని చేసి 10 రూపాయలు సంపాదించాలనే పోరాటంతో వీళ్ళు ముందుగా పోరాడుతుంటారు. ఆ పోరాటం వల్ల వీళ్ళకి అసంతృప్తి కలుగుతుందే తప్ప సంతృప్తి కలగదు. డబ్బు నిలకటక్కువగా ఉండదు. అధికమైన ఖర్చులు ఏర్పడుతుంటాయి. సంపాదించింది కూడా వీళ్ళకి నిలబడకుండా పోవడము. తర్వాత కళ్యాణ బలాల్లో కాని వాళ్ళైతే ఖచ్చితంగా కళ్యాణం గురించి కొన్ని ఒక మ్యాచెస్ చూసినా కూడా కలవకుండా పోవడము. తర్వాత వీళ్ళకి వయసు బాగా అయినా కూడా వీళ్ళకి మ్యారేజ్లు జరగకుండా పోవడము. ఉద్యోగాల్లో కూడా దొరకకుండా పోవడము. బిజినెస్లు చేసినా కూడా దాంట్లో నష్టం రావడము. పనులకు పోతున్నా కొద్దిగా వీళ్ళకి ఎదురు దెబ్బలు తగలము, దాంట్లో నష్టం రావడము. ఇలాగా ఈ తులారాశి వాళ్ళు ఎక్కువగా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. కొంతమందికి అయితే ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఖచ్చితంగా సంపాదించే రోజులు కూడా వీళ్ళకి మే నెల నుంచి మంచి సంపాదన ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఈ తులారాశి గల వాళ్ళు ఏది చేసినా కూడా తులాభారంగా తూకం వేసినట్టుగా ఉంటుంది. ఖచ్చితమైన మాట కూడా వీళ్ళకి మంచి చెడులు ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. వీటినన్నిటిని ఒడిదుడుకులు తట్టుకొని వీళ్ళు అడుగు ముందుకేసి ఇప్పుడు మళ్ళీ మంచి భవిష్యత్తులో నిలబడతారు. ఈ ఒక్క రాశి గల వాళ్ళల్లో వీళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తు ఏర్పడే అవకాశం 100% ఉంటుంది. కానీ లేనిపోయిన మాటలు విని, చెప్పుడు మాటలు విని సంసారంలో చిక్కులు తెచ్చుకొని, చెడు మార్గాన్ని తెచ్చుకొని, కుటుంబాన్ని అల్లాకొల్లం చేసుకొని, వృత్తిపరంగా దాన్ని నాశనం చేసుకొని, జాబు పరంగా దాన్ని పోగొట్టుకొని, చేసే పనులు కూడా నష్టం వచ్చేసి, తర్వాత బిజినెస్లో కూడా వీళ్ళకి లాస్ వచ్చే అవకాశాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. చేసేట్టుకైతే మీరు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మీకు సరైన పరిష్కారం అందించేలాగా మీకు ఫోన్ ద్వారా మీకు అందిస్తాము. తర్వాత ఈ రాశిలో ఎటువంటి చెడు మార్గాలు ఉన్నా కూడా దానికి సరైన పరిహారం చేసి ఆ పరిహారం ద్వారాగా మీకు మంచి భవిష్యత్తును అందించే మార్గం చేస్తానని సంపూర్ణంగా చెప్పుకుంటున్నాను. సర్వే జనా సుఖనో భవంతు. అష్టైశ్వర్యమనో సిద్ధి ప్రాప్తి.